మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపల్ 6వ డివిజన్ అధ్యక్షుడు బొక్క ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మరియు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మా కాంగ్రెస్ పార్టీ నాయకులపై నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని ఘట్కేసర్ డివిజన్ అధ్యక్షులు బొక్క ప్రభాకర్ రెడ్డి, పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కర్రి రాజేష్, ఎదిలాబాద్ డివిజన్ అధ్యక్షులు సామల అమరేందర్ ఘాటుగా హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ పాలనలో భూ కబ్జాలు, ప్రజల భూముల విషయంలో అనేక ఆరోపణలు ఎదుర్కొన్న నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ప్రజల సమస్యలు, అభివృద్ధి అంశాలపై మాట్లాడకుండా రాజకీయంగా తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను సహించబోమని వారు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు జోలికొస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని, మేడ్చల్ నియోజకవర్గంలోని గ్రామాల్లో కూడా బీఆర్ఎస్ నాయకులకు ప్రజల తరపున తగిన సమాధానం చెబుతామని హెచ్చరించారు. ప్రజల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరంగా ప్రజాస్వామ్య పద్ధతిలో గట్టిగా ఎదుర్కొంటామని ఆయన పేర్కొన్నారు. ఇకనైనా బీఆర్ఎస్ నాయకులు ఆధారాలు లేని ఆరోపణలు చేయడం మానుకుని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని అధ్యక్షులు సూచించారు. కార్యక్రమంలో మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కొంతం అంజిరెడ్డి, మొల్లి చెంగయ్య యాదవ్, బర్ల రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వీళ్ళు చేసేటన్నీ కరెక్ట్ అనే విషయం వాళ్ళు అనుకుంటున్నారని అది ఇంతవరకు దొంగ ఎవరు అనేది అంతా అందరు తెలుసు. భూ కబ్జా కోరుడు అంటే మల్లారెడ్డి అని చెప్తున్నాను. ఫస్ట్ ఏరియనే కాదు, తెలంగాణలో ఎక్కడ పోయినా కూడా భూ కబ్జా కోరుడు ఓడే అంటే మల్లారెడ్డి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటాడు, ఓ ఐఏఎస్ ఆఫీసర్ ఉండి రిజైన్ చేసుకుని వచ్చేసి నువ్వు పార్టీలో ఏ పాట ఉన్నా జాబ్ 1,00,000 2 లక్షలు సరిపోకుండా కోట్ల రూపాయలు సంపాదించాలని ఈ యొక్క నాటకంతో నువ్వు బీఆర్ఎస్ వచ్చి ఆల్రెడీ కూడా మనకు లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అయినా మీరు దాని గురించి మాట్లాడకుండా వేరేది మాట్లాడకూడదు. దయచేసి మల్లారెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు, మీరు చూసి ఇక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ప్రజల గురించి పోరాటం చేయండి. మా రాజేష్ అన్న చెప్పినట్టు ప్రజా సమస్యల మీద పోరాటం చేయండి. సీఎం దగ్గర తీసుకోపోయి మేము కూడా వస్తాం, తప్పులేదు. అంతేకాని నోటికొచ్చింది ఎవరి మీద బురద చల్లాలి, అరే వదిలేసాది ఎవరని తెలుస్తుంది అంటున్నావు. ఆయన 15 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నాడు, కింది స్థాయి నుంచి వచ్చినాడు. అలా భార్య సర్పంచ్, ఉప సర్పంచ్ చేసి, సర్పంచ్ చేసి, వార్డు నెంబర్ చేసినాడు. అన్ని చేసి కింది నుంచి ఈరోజు ఒక ఎమ్మెల్యే కదా ఎదిగిండు. ఇక డీసీసీ అధ్యక్షుడు అయ్యిండు, ఇన్ఛార్జ్ అయ్యిండు. కదా మాట్లాడుతుండు, రేవంత్ రెడ్డి ఇది చేసింది, అది చేసిన. నీ ముఖానికి 10 ఏళ్ళ నువ్వు ఆర్థిక మంత్రిగా పనిచేసావు, నేను అనవద్దు. కానీ ఒక్కరికైనా ఒక రేషన్ కార్డు ఇచ్చినారా మీ 10 ఏళ్ల కాలంలో? ఒక్కరికైనా ఒక కొత్త పింఛన్లు ఇచ్చిరా? ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిరా? ఇక ఆయన కూడా మాట్లాడతాడు, సిగ్గుపోతుంది. లాస్ట్ నిన్ను కూడా పాటలకు వెళ్ళి ఎలగొట్టిండు కదా. నువ్వు ప్రభుత్వ భూములు కబ్జా చేసావని నిన్ను కూడా ఎలగొట్టిండు కదా. ఇద్దరు దళితుల భూములు కబ్జా చేసావని నిన్ను కూడా ఎలగొట్టిండు కదా పాటలకు వెళ్ళి. కాబట్టి ఇది ప్రజాపాలన. మీరు మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మాట్లాడక అందరికీ ఉంది, అన్ని పార్టీ వాళ్ళకు ఉంది. ప్రజల మీద భూములు కబ్జా చేసినా, ప్రభుత్వ భూములు కబ్జా చేసినా, ప్రజలకు మేము ఇచ్చిన హామీని నెరవేర్చకపోయినా మాట్లాడండి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తూ ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలైన వర్గాలకు అందరికీ అన్యాయం జరుగుతుంది. నువ్వు వీఆర్ఎస్ తీసుకొని నేను మీ పాలన బాగలేదు, నేను గాడిలో పెడతా అని వీఆర్ఎస్ తీసుకొని ప్రజల ముందుకు వచ్చి నేను గాడిలో పెడతా, నేను రాష్ట్రాన్ని బాగు చేస్తా, నేను ఉద్యమం చేస్తా, నేను అది చేస్తా అని నువ్వు తిట్టిన వీడియోలు మా దగ్గర లేవా? అప్పుడున్న ముఖ్యమంత్రిని, అప్పుడున్న మంత్రులని. మరి ఈరోజు నీకు కనిపిస్తలేదా? రేవంత్ రెడ్డి ఎవరైనా అడుగుతావు, జంగయ్య ఎవరైనా అడుగుతావు, అనిల్ రెడ్డి ఎవరైనా అడుగుతావు, అంజిరెడ్డి ఎవరైనా అడుగుతావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయిన వాళ్ళు అడుగుతావు. నీకు తెలియదు వాళ్ళు ఎవరో? మరి ఆ రోజు ఎందుకు అడగలే? నువ్వు అదే కేసీఆర్ని, హరీష్ రావుని, కేటీఆర్ని, కవితని మొత్తం దోసుకుంటున్నారు, మొత్తం రాష్ట్రాన్ని కొల్లగొడుతున్నా అని చెప్పేసి వాళ్ళని కథం పట్టేందుకే నువ్వు వచ్చినా అని చెప్పినావు ప్రజల మధ్యకు. నువ్వేం చేస్తున్నావు? ప్రవీణ్ కుమార్ సార్ మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నా నేను. దళితులు కనిపిస్తలేరా? దళితుల పక్షాన్ని ఎందుకున్నావు నువ్వు? బడుగు బలైన వర్గాల పక్షాన్ని ఉంటాను వచ్చినావు నువ్వు. మళ్ళా అదే రెడ్డి గారు మీరు ఘట్కేసర్ బ్రిడ్జి గురించి కానీ, బొమ్మరాజపేట రైతుల గురించి కానీ డిస్కస్ చేయండి. మీరు సీఎం గారు పోయి పర్సనల్గా రిక్వెస్ట్ చేయండి. ఎంపీ గారు కూడా నేను మీ ద్వారా కోరుతున్నా, మీరు బొమ్మరాజపేట భూమిలో జీవో విషయంలో కానీ, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ విషయంలో కానీ, అక్కడ నితిన్ గడ్కరీజీని, ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని పోయి
మీరు పోయి సార్ మాకు ఇట్లా ప్రాబ్లం ఉంది, ఇట్లా వచ్చింది, అది మాకు మా గత గవర్నమెంట్లు ఇచ్చినాం, మరి ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. నేను కూడా ఒక మంత్రిగా చేసిన, ఈటల రాజేందర్ గారు మంత్రి చేసిరు, మల్లారెడ్డి గారు మంత్రి చేసిరు. వాళ్ళు ఉన్నప్పుడే కదండి జీవోలు ఇచ్చింది. కాబట్టి మీ ద్వారా వాళ్ళకి కోరుతున్నా, అభివృద్ధిలో రాజకీయం చేయకండి. ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ దీన్ని తీసేద్దాం, పండి అఖిలపక్షంగా ఏర్పాటు చేసి పోదాం. అంతేగాని కాంగ్రెస్ పార్టీని కానీ, మా ముఖ్యమంత్రి కానీ, మా రెవెన్యూ మంత్రిని కానీ, మా డీసీసీని కానీ, మా ఇతర నాయకులని బదలాం చేస్తే ఖబర్దార్ చెప్తున్నా, మిమ్మల్ని బయట తిరగనీయం మేము. కాబట్టి మీరు కలిసి రండి, అభివృద్ధిలో ముందుందని అందరు సహకరిస్తారు. మీరు ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు, ఎంపీ గెలిచిన వాళ్ళు ఎందుకు పట్టించుకోరండి? నీ కాలేజీలో మన ఇనాగ్రేషన్ ఉంటే పోయి పర్సనల్గా సీఎంకు కార్డు ఇస్తలేరా, రమ్మని ఇన్వైట్ చేస్తలేరా? మరి రైతుల పక్షాన, గరీబుల పక్షాన కూడా రండి, అభివృద్ధి చేయండి. ఏనాడైనా గట్కేసర్ బ్రిడ్జి గురించి కానీ, బొమ్మరాజపేట రైతుల గురించి కానీ, ఎలివేటెడ్ కారిడార్ గురించి కానీ మీ ద్వారా అతన్ని కోరుతున్నా, ఎప్పుడన్నా అసెంబ్లీలో చర్చ చేసిండా? ఒక్కడికి 2 సార్లు ఎప్పుడైనా రిప్రజెంటేషన్ ఇచ్చిండా సీఎం గారు కానీ ఇతర ఆ శాఖ మంత్రులకు?